కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే కావాలని మాఫింగ్ చేసి ఇలా చేశారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? కావాలని రోజా మాట్లాడడానికి ఒక మనిషి ప్రాణం తీసుకోరుగా. ఇప్పుడు స్పాట్ లో మనిషి చచ్చిపోయినా కూడా కావాలని ఎలా చేస్తారు? అసలు దానికి కళ్ళుండి మాట్లాడుతున్నా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా? దానికి బుద్ధి జ్ఞానం శాంతం చిప్పుపోయింది. దానికి పోయి అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావట్లేదు. బాగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము డబ్బులు విచ్చలవిడిగా దోసుకొని పేద ప్రజల సొమ్ము పందికొక్కలా తిని అడ్డంగా బలిసి వాళ్ళ రోజున ఒక మనిషి ప్రాణం పోయినా సరే మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడే ఆ నీచాతి చెప్పు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా కొడతారనమాట. దీని వెనకాల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ మాఫింగ్ చేసి అది కారు కింద అలా చేశారు అది ఇది అని మాట్లాడుతున్నారు. మాఫింగ్ చేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు మాఫింగ్ చేయడానికి వీళ్ళకిలాగా నీచమైన రాజకీయం, కుళ్ళు రాజకీయం, మర్డర్ల రాజకీయము, మనుషుల ప్రాణాలు చెలగాటం పెట్టి ఆడే రాజకీయం, నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది వైసీపీ కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అంటున్నారు ఏంటని అంటే డ్రైవర్ గుద్దాడు కాబట్టి డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ అందరి మీద జగన్ గారి మీద కావాలని కేసు బనాయిస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. జగన్ గారి మీద కావాలని కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఒక కేసులో 4-5 ఉన్నప్పుడు 4 ఇరికిస్తారు, ఒక్కనే పెట్టారుగా. ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తారు, వారితో పాటు 4 వెళ్ళినప్పుడు 4 పెడుతున్నారు. ఒక్కనే ఎందుకు? మరి ఒక్కనే పెట్టచ్చు కదా, పొడిచిన ఒక్కనే పెట్టాలి కదా. ఆ 4 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? 4 ముద్దాయిలు కాబట్టి 4 అరెస్ట్ చేస్తారు, ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అట్టగా ఎవరు చేయరు కూడా. ఇప్పుడు గౌరవమైన ఒక సీఎం గారు కాబట్టి ఆయన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలారు కాబట్టి ఆయనకి అది న్యాయమేమో కనుక్కోమనండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫ్లోరింగ్ కి 50 మందిని ఇచ్చారు, 50 మంది వరకే పర్మిషన్ ఉండాలి. అక్కడ వేలాది మంది జనాభా వచ్చి జనాల ప్రాణాలతో చెలగాట వాడేటప్పుడు పోలీసు రక్షణ తీసుకోవాలి, అక్కడ బందోబస్తు అయినా పెట్టుకోవాలి. అదేమీ లేకోకుండా మీరు ఫ్లోరింగ్ మీద జనాలు వదిలేసి జనాల్ని విచ్చలవిడిగా చంపుకుంటా పోతాము, గొడ్డలతో నరుక్కుంటా పోతాము, మేము దాచుకుంటాం అని ఇంతకాలం చేసిన అరాచకం చాలు. పవన్ కళ్యాణ్ గారి జోలి కానీ, డిప్యూటీ సీఎం గారి జోలి ఎవరైనా వస్తే, నారా చంద్రబాబు గారి జోలి ఎవరైనా వస్తే, మళ్ళీ అన్న లోకేష్ గారి జోలి వస్తే మటుకి ఎవరిని కూడా వదిలేది లేదు. మాఫింగ్ చేయడం దీంట్లో ఏమి లేదు. అక్కడ ఫ్లోరింగ్ ఎక్కువడం వల్ల మనిషి కారు కింద పడి మృతి చెందాడు. అది కళ్ళు తెలుసుకొని చూడమను. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాడో పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అటువంటి దారుణాలు జరగకోకుండా జనాల ప్రాణాలతో చలగాటం ఆడుకోకుండా జాగ్రత్తగా బతకాలి. జగన్మోహన్ రెడ్డికి కొంచెం చెప్పారంట ఇలాగా కార్ కింద పడ్డాడంటే ఆయన పరామర్శించుకోవడం కరెక్టేనంటారు. అసలు ఆయన ఎవరిని పరామర్శించాడంటే ఎక్కడ చావుకి వెళ్ళినా ముఖంలో స్మైల్ ఒకటి ఇస్తాడు. ఎక్కడైనా చూడండి, సొంత బాబాయ్ చచ్చిపోతేనే అవుతాడు. ఎక్కడ మొన్న మన దేశం కోసం ఒక మనిషి ప్రాణం వదిలేస్తే ఆ ప్రాణాల కాడికి వెళ్ళి కూడా నవ్వుతున్నాడు. అసలు ఎవరికైనా నవ్వు వచ్చింది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, వీళ్ళిద్దరు మొహం చూడండి, ఈయన మొహం చూడండి. ఆయనకి అసలు ఎందుకు నవ్వు వస్తుందో లేకపోతే ఆయనది అసలు నేనే ఇంకా ఎక్కడ ఎవడెట్టా పోయినా సరే నాకు కుర్చీ కావాలి, ముందర సీట్ కావాలి, అధికారం కావాలి, అదే టార్గెట్ లో ఉంటారు వాళ్ళు. ఇక వేరే టార్గెట్ ఏం లేదు వాళ్ళ జీవితానికి. అది అంటే ఇప్పుడు ఇది నిజంగా మీరు వీడియో చూసే ఉంటారు కదా, అది మీకు ఎలా అనిపించింది? వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది. ఇవాళ రోజు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఎవరు కూడా ఆ వీడియోని చూసి సమర్థించాడంటే అది అంతకంటే పాపం, అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అంటే వైసీపీ అంటున్నారు ఆటోలు తీసుకెళ్లారా, అంబులెన్స్ లో అప్పుడు దాకా ఎందుకు ఉంచారు, అది ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద అసలు ఆటోలో తీసుకెళ్తా, అంబులెన్స్ లో తీసుకెళ్తా, సీఎం గారు దిగి ఆయన కార్ లో తీసుకెళ్లొచ్చు కదా. ఎంపండి ఆయన కార్లో వెళ్తే అసలు లేట్ ఉండదు కదా, వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటది? ఒక మనిషి ప్రాణం కంటే సీఎం ప్రాణాలు ఎవరు తీసారు కదా. అక్కడ ఆయనకి భద్రత ఉంటారు, ఆయన బాడీ గార్డులు వీళ్ళందరూ ఉంటారు, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఒక రక్షణ అనేది ఉంటది. ఇప్పుడు అందరి కుటుంబాలని రక్షిస్తానికే వెళ్తుంది ఆయన, ఊరికి వెళ్తలేదు ఆయన. అక్కడ ఎవరు మాట్లాడాల్సినంత అవసరం లేదు నాకు తెలిసి అయితే.